నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. సకులు, మనం ఇప్పటిదాకా ఒక కుండీలో ఒక మొక్కను నాటమే చూసాం. కానీ ఒక కుండీలో 2-3 రకాల మొక్కల్ని నాటితే ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది కదా. మరి అలాంటి కాంబినేషన్ గార్డెనింగ్ గురించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు మన గార్డెనింగ్ ఎక్స్పర్ట్ మాధవి గారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మాధవి గారు. హలో అండి. మాధవి గారు, ఇవాళ మాకు కంటైనర్ గార్డెనింగ్ గురించి చెప్తా అన్నారు. అసలు ఆ వినటానికి కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. కంటైనర్ గార్డెనింగ్ అంటే ఏంటి? కంటైనర్ గార్డెనింగ్ అంటే బయట ఉన్న గార్డెన్ రెప్లికా ఒక చిన్న కంటైనర్లో ఇవ్వడాన్ని కంటైనర్ గార్డెనింగ్ అంటారు. కంటైనర్ గార్డెనింగ్లో చాలా రకాలు ఉన్నాయి. ఇవాళ మనం చేసేది కాంబినేషన్ గార్డెన్. కాంబినేషన్ గార్డెన్ అంటే ఇప్పుడు మనం ఎలా అయితే బట్టలు వేసుకునేటప్పుడు కాంబినేషన్ వేసుకుంటామో, బ్లాక్ అండ్ వైట్, రెడ్ అండ్ గ్రీన్, మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ప్లాంట్స్ని కూడా మనం కాంబినేషన్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా ఈ ఆకులు గ్రీన్గా ఉన్నాయి, ఈ ఆకులు రెడ్గా ఉన్నాయి. సో అట్లా మనం వాటిని డిఫరెంట్ కాంబినేషన్స్లో చూస్ చేసుకొని పెట్టుకోవడానికి అనువుగా ఉన్నది ఈ కంటైనర్లో అమర్చుకునే దాన్నే కాంబినేషన్ గార్డెన్ ఇన్ కంటైనర్ అంటారు. అంటే ఈ 2 క్రోటన్సేనా? 2 క్రోటన్సే. అంటే ఇప్పుడు ఇలా కాంబినేషన్లో చేసుకుందాం అనుకున్నప్పుడు ఎలాంటి మొక్కలు చూస్ చేసుకోవాలి? కాంబినేషన్ గార్డెనింగ్లో చూస్ చేసుకునేటప్పుడు 2 మొక్కల కంపాటబిలిటీ ఉండాలి. అంటే 2 రకాలు అయితే తేమను లైక్ చేసేవే కావాలి, లేకపోతే డ్రైగా ఉండేవైనా కావాలి. అంటే ఇప్పుడు అలాంటి కాంబినేషన్ క్రీపర్స్లో అండ్ స్టాండింగ్ ట్రీస్లో రెండిట్లో అలాంటివి ఉంటాయా? అన్నీ ఉంటాయండి. సో మనం చూస్ చేసుకునేటప్పుడు ఆకుల వేరియేషన్, కలర్ కాంబినేషన్, అట్ ది సేమ్ టైం వాటి నేచర్ ప్లాంట్ది. ఒకటేమో ఎక్కువ నీళ్లు పోస్తే కుళ్ళిపోవడం, ఒకటేమో తక్కువ నీళ్లు పోస్తే సర్వైవ్ అవ్వడం, అట్లా ఉంటాయి. సో దాని బేసిక్ నేచర్ కొంచెం స్టడీ చేసి అప్పుడు చూస్ చేసుకోవచ్చు. ఇంకొక నేచర్ ఏది కాంబినేషన్ దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి క్రీపర్ వెరైటీ ఉంటుంది, అది కిందికి వేళ్లాడుతుంది. ఇప్పుడు ఇది క్రీపర్ కాదు, బట్ స్టిల్ దీనికి కిందికి వేళ్లాడే గుణం ఉంది. స్పైడర్ ప్లాంట్ అంటారు దీన్ని. కానీ దీన్ని కూడా మనం కంటైనర్ గార్డెన్లో కాంబినేషన్కి వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒకటి కిందికి వేళ్లాడుతుంది, ఒకటి దాంట్లో కాంబినేషన్కి ఇంకొకటి వర్టికల్గా పైకి వెళ్ళేటట్టుగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొక్క కూడా కిందికి వేళ్లాడుతుంది. ఇందులో మనం కాంబినేషన్కి గ్రీనే పెట్టాము, కానీ ఈ మొక్క స్ట్రైట్గా పెరుగుతుంది. రెండిటికి ఒకటే అణువైన మట్టి, నీళ్లు మోతాదు 2 సేమ్ ఉంటాయి వాటికి. సో రెండిటి బ్యాలెన్సింగ్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు అదే కాకుండా బోన్సైస్కి కూడా వాడచ్చు. ఎందుకంటే ఇది చాలా ఈజీగా పెరుగుతుంది, తొందరగా పెరుగుతుంది. ఇంకా అది ఒకసారి పెరగడం మొదలవుతే ఇంకా అసలు దాన్ని తీసేయడం కష్టం అనమాట. ఎక్కడ చిన్న దాని పార్ట్ పడినా, ఆకు ముక్క పడినా తెగి అది మళ్ళీ మొక్కయి పాకుతుంది అనమాట. సో ఇట్స్ యాక్చువల్లీ కన్సిడర్డ్ యాజ్ అ వీడ్. కానీ మనకి ఈ కాంబినేషన్ గార్డెన్లో మట్టి కనపడకుండా ఇప్పుడు ఇలా బోన్సై పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. జనరల్గా కనబడేది ఇక్కడ మాస్ అంత అందంగా ఉండదు. ఇలాంటి మొక్కలు పెట్టుకుంటే అప్పుడు దానికి అందం వస్తుంది. సో ఈ కాంబినేషన్లో మనం చూసుకోవాలన్నమాట, ఏ ప్లాంట్కి ఎలాంటిది పెడితే బాగుంటుంది. కొంచెం స్టడీ చేసి సెలెక్ట్ చేసి పెట్టుకుంటే ఇవి బయటే కాదు, ఇంటి లోపల కూడా అలంకరించుకోవడానికి బాగుంది. మాధవి గారు, ఈ మొక్కల గురించి చెప్పారు, మరి ఈ కంటైనర్ గార్డెనింగ్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలో మాకు చూపిస్తారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం ఇవాళ నేర్చుకునేది ఇది పాయింట్సెటియా, రెడ్ కలర్ లీవ్స్. దాని తర్వాత ఇది వీడ్ క్రీపర్ అన్నమాట. ఈ రెండింటిని కలిపి ఒక కంటైనర్లో మనం పెట్టి ఎలా అరేంజ్ చేసుకుంటే బాగుంటుందో నేర్చుకుందాం. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్. ఫస్ట్ వైడ్ మౌత్ ఉన్న ప్లాంట్ తీసుకోవాలి. ఎందుకు అంటే దీంట్లో 2 అకామిడేట్ చేయాలి మనం. ఒకటి పైకి నిటారుగా పెరిగే వర్టికల్ మొక్క తీసుకోవాలి, ఒకటి కింది వైపు వెళ్ళాడేది క్రీపర్ తీసుకోవాలి. సో రెండింటిని అకామిడేట్ చేయాలి కాబట్టి కొంచెం వైడ్ మౌత్ ఉన్నది తీసుకోవాలి. అట్లాగే ఈ క్రీపర్ కిందికి జారి విడుస్తాం కదా, అది వేలాడుతూ కనబడాలి కాబట్టి కొంచెం హైట్ ఉన్న పాట్ తీసుకోవాలి. పాట్ చూస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఆ పాట్కున్న రంధ్రాలని కంప్లీట్గా ముయ్యకుండా గ్రేవెల్ తోటి కవర్ చేయాలి. అంటే పెద్ద రాళ్ళ లాంటిది కానీ, కంకర కానీ అలాంటిది. ఎందుకంటే తర్వాత మట్టి ఆ రంధ్రాల్లోకి వెళ్ళి సీల్ అవ్వకుండా ఆ డ్రైనేజ్ సిస్టమ్ మెయింటైన్ అవ్వడానికి అని చెప్పి మనం గ్రేవెల్ వేసుకోవాలి.
గ్రేవెల్ వేసుకున్న తర్వాత ఈ రెండింటికి కావాల్సిన సాయిల్ దీంట్లో మట్టి దీంట్లో వేసుకోవాలి. సో ఈ మట్టిలో 50% మట్టి ఉంటుంది. మామూలుగా మనం గార్డెన్ సాయిల్ లేకపోతే ఎర్ర మట్టి ఏది వాడతామో అది, 30% ఎరువు ఉంటుంది, 20% ఇసుక ఉంటుంది. అంటే ఇప్పుడు దీనికి మెజర్మెంట్స్ ఏమైనా ఉంటాయా? క్రీపర్ ఇంత హైట్ తప్పకుండా, అవును అలాగే ఉంటుంది. ఎందుకంటే దీని రూట్స్ లోపల వరకు ఉంటాయి. నిటారుగా పెరిగే మొక్క రూట్స్ ఎక్కువ డీప్గా వెళ్తాయి. వీటికి చాలా చిన్న రూట్స్ ఉంటాయి. సో వీటిని పైకి పెట్టాలి, నిటారుగా పెరిగేది మాత్రం డెప్త్లో పెట్టాలి మొక్కని. ఒకవేళ మీకు ఈ మొక్క సెంటర్లో పెట్టి కొన్ని రోజులకి బోర్ కొట్టింది, నేను వేరే మొక్క పెట్టాలి అంటే మీరు దీన్ని పాట్ పళంగా కూడా పెట్టచ్చు. ఓకే, దీన్ని ఇలా కూడా పెట్టేసుకొని తర్వాత ఈ గ్రూవ్ లాగా ఏర్పడిపోతుంది. అంటే దీనికి ఒక రంధ్రం లాగా ఏర్పడిపోతుంది. తర్వాత ఈ మొక్కను తీసేసి ఇదే పాట్లో మీరు వేరే కూడా పెట్టుకోవచ్చు మొక్క. ఇలా పాట్ నింపుకున్న తర్వాత సెంటర్లో మనం చేసుకున్న ఈ గ్రూవ్లో అట్లా పాట్ పళంగా మొక్కను పెట్టేసుకోవాలి. సో ఆల్రెడీ పాట్తో ఉన్నదే పెట్టేస్తున్నాం. తర్వాత మిగతా స్థలంలో ఇంకా మట్టి వేసుకొని ఈ క్రీపర్ పెట్టుకోవాలి. దీనికి చిన్న చిన్నగా సన్నగా ఉంటాయి వేళ్ళు, పైన పైనే పాకుతాయి. సో ఎక్కువ డీప్గా పెట్టక్కర్లేదు, అంటే లోతుగా పెట్టక్కర్లేదు. సో దీనికి వాటరింగ్ చేద్దాము. ఫస్ట్ టైం పోసేటప్పుడు ఇంత పాట్కి మనం మొత్తం మట్టి తడిచేలాగా ఎక్కువగా పోసుకోవాలి. మట్టి మనం పోసేటప్పుడు పొడిగా ఉంది కదా, సో అందుకనే మొత్తం తడిచేలా ఈ మగ్గడి నీళ్ళు పోయొచ్చు. అంటే ఇలాంటి కాంబినేషన్ గార్డెనింగ్ లో ఓన్లీ ఇలాంటివే ఉంటాయా, లేకపోతే ఫ్లవర్స్ తో కూడా చేసుకోవచ్చు? ఫ్లవర్స్ తో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది జెరానియం, దీనికి మాయిశ్చర్ ఎక్కువ ఇష్టము. వింటర్లో అయితే డైరెక్ట్ సన్లైట్లో బాగా ఉంటుంది. సో ఇది తీగలతో పాటు అణువుగా ఇలాంటి తీసుకుని మళ్ళీ దానికి ఇలాంటి క్రీపర్ పెట్టేసుకొని మనం ఇట్లా కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు. దీంట్లో కాంబినేషన్ గార్డెనింగ్లో మన క్రియేటివిటీని బట్టి ఎన్ని బోల్డ్ కాంబినేషన్స్ తయారు చేసుకోవచ్చు. ఇంకా దేనితోటైనా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. కాకపోతే కొన్ని రోజులు ఓపికగా దాన్ని స్టడీ చేయాలి, ఇది బాగా వస్తుందా రాదా. ఏ మొక్కనైనా దీంట్లో ఈ కాంబినేషన్లో ట్రై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మాధవి గారు, మా సక్కులకు ఈరోజు కాంబినేషన్ గార్డెనింగ్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చాలా ఎంజాయ్ చేశానండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ. థ్యాంక్ యూ.